జీవితాన్ని నడిపించేది ఆశ, జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. మనిషి యొక్క అసలైన నైజం ఆశపడింది చేతికి అందగానే మరొక దాని మీద ఆశపడటం. ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకు వచ్చినట్టు ప్రవర్తించటం. సైన్యానికి కూడా అవకాశం ఇచ్చి వారితో పాటు రాజు కూడా అలుపెరగకుండా శ్రమిస్తేనే యుద్ధంలో గెలుస్తారు. వయసులో ఉన్నప్పుడు నువ్వు చేసిన పాడు పనులకు సమాధానం వయసు మళ్ళిన తర్వాత చెల్లించాలి. గుర్తుపెట్టుకో. నిన్ను బాధపెట్టిన వారిని, నిన్ను నిందించు వారిని, నిన్ను దూషించిన వారిని క్షమించు. ఎవరు ఉన్నా లేకున్నా దేవుడు నీకు తోడుంటాడు. సూర్యుడు ఒక్క పగలు మాత్రమే నీకు దారి చూపగలడు, కానీ నమ్మకం మరియు ఆత్మవిశ్వాసం మాత్రం నీ జీవన గమ్యమంతా వెలుగును విరజమ్ముతూనే ఉంటాయి. మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, మనల్ని పట్టించుకోని మనుషుల దగ్గర మమకారం అస్సలు చూపించకూడదు. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. మాట అనేది చావాలనుకున్న వాడికి బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతుకున్న వాడిని కూడా చంపేలా ఉండకూడదు. మనం సమాధానంలో భాగం కావాలి, కానీ సమస్యలో భాగం కాకూడదు. ఒకరోజు పిల్ల చేప తల్లి చేపను అడిగింది, ఎందుకమ్మా మనం భూమి మీద బ్రతకలేం? అప్పుడు తల్లి చేప ఇలా చెప్పింది, భూమి మీద సెల్ఫిష్లకే తప్ప మనలాంటి ఫిష్లకు చోటు లేదమ్మా అని. బాగుండటం అంటే బాగా ఆస్తి ఉండటమో లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండటమో కాదు. నవ్వుతూ ఉండటం, నలుగురితో ఉండటం. నాటిన మొక్క, పెంచుకున్న స్నేహం రెండు అపురూపమైనవే. ఒకటి నీడని ఇచ్చి సేద తీరుస్తుంది, ఒకటి తోడుగా ఉంటూ మనసుని ఉత్సాహంగా ఉంచుతుంది. జీవితంలో మనకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదు, మనకు డబ్బుతో సహా మనశ్శాంతి కూడా ముఖ్యమే. మనకు ప్రశాంతత లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా వ్యర్థమే. శత్రువుకు ఒక అవకాశం ఇవ్వాలి, స్నేహితునికి 2 అవకాశాలు ఇవ్వాలి, కానీ దేశద్రోహికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదు. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం, దాన్ని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ, దాన్ని అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ, దీన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకు. నీతి, న్యాయం, ధర్మం, దానం, త్యాగం ఈ 5 గుణాలు ఉన్నవారే నిజమైన ఆస్తిపరులు. 1000 మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. దూరాన్ని చూసి భయపడితే లక్ష్యాన్ని చేరుకోలేవు. జీవితం ఒక పోరాటం. ఇక్కడ ఎదురు నిలిచి పోరాడిన వారు విజేతలవుతారు. భయపడి మధ్యలో ఆగిపోయిన వారు జీవితానికి బందీలవుతారు. ఎటువంటి రుసుము చెల్లించకుండా కర్మల ఫలితాన్ని కళ్ళ ముందుకు అనుభవపు పాఠాల పుస్తకం ద్వారా అందచేసేదే జీవితం. ఎవరైతే నీలో మంచి చూసి నీతో ఉన్నారో, నీలో లోపాలు చూసి కూడా నీతో ఉంటారో వారే నిజమైన ఆప్తులు. జవాబు ఇవ్వని వారికి ప్రశ్న వేయడం తప్పు. జవాబు ఇవ్వకూడదు అనుకునే వారికి అసలు ప్రశ్నే వేయడం కూడా పెద్ద తప్పే. ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు, కానీ ఉన్నత పదవి వల్ల కాదు. శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడపక్షి కాలేదు. ఆశ లేని తెలివితేటలు, రెక్కలు లేని పక్షి. జీవితం అంటే కడుపు నింపుకొనే ఆకలి కాదు, ప్రతి ఒక్కరి గుండెల్లో దాచుకునే ఒక జ్ఞాపకం. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్రవచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోనూ అసహ్యించుకోరాదు. 1000 ప్రశ్నలకు ఏకకాలంలో సంధించగల ఏకైక అస్త్రం కళ్ళు మాత్రమే. నవ్వుకు పెదాలుంటే సరిపోతుంది, కానీ ఆనందానికి మనసుండాలి. అమ్మ నువ్వు పుట్టకముందు నీ కోసం తింటుంది, నువ్వు పుట్టాక నీకే తినిపిస్తుంది. నీ కడుపు నిండితే తన కడుపే నిండినంత ఆనందపడుతుంది. సృష్టిలో స్వార్థం లేనిది ఒక అమ్మ ప్రేమ మాత్రమే. ఈ సొసైటీలో మనస్ఫూర్తిగా మాట్లాడే వారి కంటే మనసుకు ముసుగు వేసుకొని మాట్లాడే వాళ్లే ఎక్కువ. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు మన అతి మంచితనం కూడా అవమానాలను బహుమతిగా ఇస్తూ బంధాల మధ్య ఎడబాటును వరంగా ఇస్తుంది. నీ కోసం ఎదురు చూసే మనిషిని 1 గంట, 1 పూట, 1 రోజు నిర్లక్ష్యం చేయి.
తప్పులేదు. కానీ ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకరోజు నువ్వు కావాలని పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోతారు. మరిగే నీటిలో గుడ్డు గట్టిగా దుంప మెత్తగా అవుతుంది. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావన్నది కాదు, నీ దృఢత్వం ఎంత అన్నది ముఖ్యం. అందమైన శరీరం చూసి మురిసిపోకండి, ఎందుకంటే దాని విలువ గుప్పెడు బూడిద మాత్రమే. పాఠశాలకు జీవితానికి తేడా ఏమిటి? పాఠశాలలలో ముందు పాఠం నేర్పి పరీక్ష పెడతారు. జీవితంలో మనం ముందు పరీక్షలు ఎదుర్కొంటాం, జీవితమే పాఠాలు నేర్పుతుంది. బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడంతా డబ్బు డబ్బు డబ్బు. నీ మొదటి విజయం తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు, ఎందుకంటే నీ రెండవ ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చింది అని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. పంతాలు, పట్టింపులు, అసూయ, అహంకారం లేని జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఈ చిన్న జీవితాన్ని నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. ఒకప్పుడు చెడ్డోళ్ళ మంచోళ్ళ అని అడిగేవారు, ఇప్పుడు ఉన్నోళ్ళ లేనోళ్ళ అని అడుగుతున్నారు. కొందరు అంతే, ఎదుటివారిని అభినందించడంలో కంటే అవమానించడంలోనే ఆనందాన్ని పొందుతారు. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం రేపటి రోజు ఇలా ఉండదు అని ఒక నమ్మకం. ఏ మనిషి సర్వజ్ఞుడు కాదు, అందుకని మనిషికి అన్నీ తెలుసు అనే అహం ఉండకూడదు. అహంకారమే మనిషిని తప్పుదోవ పట్టించి పాపపు పనులు చేయిస్తుంది. ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది. ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది. కూతురి చేతిని ఈ తండ్రి కొంతకాలమే పట్టుకొని ఉండగలడు, కానీ ఆ కూతురి హృదయం తండ్రిని జీవితాంతం పట్టి ఉంచుతుంది. కలలో కూడా అనుకోలేదు నా లైఫ్లో ఇంత కఠినమైన రోజులు గడపాల్సి వస్తుందని. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఆశ దుఃఖానికి హేతు అవుతుంది. ఆశ నుంచి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. ప్రయత్నం పురుషుని వంతు, అయితే ఫలం ఇవ్వడం పురుషోత్తముని వంతు. సత్యం, ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పక ఉంటుంది. మనిషి ముసలివాడై చావుకు సిద్ధమై ఉన్నా అతని ఆశ మాత్రం అణగదు. నేను గెలుస్తాను అనే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ అపనమ్మకమే అపజయానికి దారి తీస్తుంది. నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. నీలో సాధించాలి అనే తపన ఉండాలి, కానీ అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమవుతుంది. మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. ఏ బంధమైనా మన అహంకారంతో దూరం చేసుకోవడం సులభమే, కానీ మళ్ళీ మనం తిరిగి ఎంత ప్రేమ చూపించినా ఆ బంధాన్ని పొందడం కష్టమే. ధనం నీకు ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ మౌనం నీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది. తలరాతను ఎప్పుడూ నిందించకండి. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు మీకోసం ఎదురు చూస్తుంటాయి. 10 మందిలో నడిస్తే నాయకులు అవరు, 10 మందిని నడిపిస్తే నాయకులు అవుతారు. మిమ్మల్ని హేళన చేసే వాళ్ళ గురించి అసలు పట్టించుకోకండి. మీరు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు, అది వాళ్ళ నైజం. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి. గుర్తుంచుకో, నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ. 10 రూపాయలు ఉంటే 10 మంది వస్తారు. అదే ₹1 కూడా లేకుండా ఉంటే ఎవరూ రారు. రూపాయికి ఉండే విలువ మనిషికి లేదు. ఈ కాలంలో డబ్బు మాత్రమే శాశ్వతం, మనుషులు కాదు. ఏదో ఒకనాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాన్ని పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. మనం గొప్ప గొప్ప పనులు చేయకపోవచ్చు, కానీ చేసే కొన్ని పనులు గొప్ప మనసుతో చేస్తే చాలు.
నిన్ను రహస్యంగా మెచ్చుకునే వాళ్ళకన్నా బహిరంగంగా నిన్ను తిట్టేవాళ్లే 1000 రెట్లు మిన్న. ఎవరైనా నిన్ను వద్దు అనుకుంటే బాధపడకు. కొంతమంది ఖరీదైనవి వదిలేసి చౌకబారు వాటి వెనుక పరుగులు తీస్తారు. ప్రతిరోజు జుట్టును సరిచేసుకున్నట్లే హృదయాన్ని కూడా సరిచేసుకోవటం అలవాటు చేసుకోవాలి. డబ్బు సంపద మనల్ని కాపాడుతుంది అనుకోవడం అవివేకం. భగవంతుని పిలుపు వస్తే ఏ డబ్బు ఏ సంపద ఎవరిని కాపాడలేదు. తమకి ఏమి కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకి వస్తారు. ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి. నీకు ఏది సరైనదో వెతికి పట్టుకోవటమే జీవితం. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యం అనేది వాళ్ళు మనకిచ్చే సమయాన్ని మాటల తీరును బట్టి తెలుస్తుంది. స్త్రీ తన మనసు చంపుకొని బ్రతికేది 2 విషయాల్లోనే: తనకు తప్పదు అనుకున్నప్పుడు, తన బాధ్యత అని తనకు అర్థమైనప్పుడు.